ఈ వీడియోలో మనం చూడబోతున్నాము కంటైనర్స్ పోర్ట్స్ని పబ్లిష్ చేసి ఎలా ఎక్స్టర్నల్గా కనెక్ట్ అవుతాయి అనేది. ఇక్కడ పోర్ట్స్ని పబ్లిష్ చేయడం వల్ల కంటైనర్స్ ఎక్స్పోజ్ చేయగలవు. కంటైనర్స్లో ఉండే పోర్ట్స్కు హోస్ట్ మీద ఉండే పోర్టును అది మ్యాప్ చేస్తుంది. అలాగే డాకర్ స్వామ్లో ఉండే అన్ని హోస్ట్స్ను ఇక్కడ ఈ పబ్లిష్డ్ పోర్టు మ్యాప్ చేస్తుంది. ఇప్పుడు మనం ఒక కంటైనర్ని రన్ చేసి ఈ పోర్టు ఎలా పబ్లిష్ అవుతాయో చూద్దాము. దానికి కంటైనర్ డాకర్ రన్ అంటే కంటైనర్ రన్ అవ్వడానికి కమాండ్ డిటాచ్డ్ మోడ్లో -p అనేది పోర్ట్స్ని పబ్లిష్ చేయడానికి 8080 అనేది మన లోకల్ హోస్ట్ పోర్ట్ నెంబర్, 80 కంటైనర్ పోర్ట్ నెంబర్, _name nginx pub nginx image కంటైనర్ నేమ్ nginx_pub అనేది దీన్ని రన్ చేస్తాము. కాల్ కమాండ్ యూజ్ చేసి మన nginx ఇమేజ్ రన్ అవుతుందో లేదో పర్ఫెక్ట్గా చూద్దాము. వెల్కమ్ టు nginx ఇమేజ్ పేజ్ ఓపెన్ అయింది. నెక్స్ట్ మనకు పోర్ట్ని చూడడం కోసం డాకర్ పోర్ట్ మన కంటైనర్ నేమ్ ఇచ్చినట్లయితే ఈ కంటైనర్లో పబ్లిష్ అయినటువంటి పోర్ట్స్ చూపిస్తుంది. 80 అనేది ఇంటర్నల్ పోర్ట్, కంటైనర్కు ఇంటర్నల్ పోర్ట్ 80. అలాగే 8080 అనేది పబ్లిష్డ్ పోర్ట్. ఇవి రెండు మ్యాప్ అయ్యి మన కంటైనర్లో ఉండే ఇమేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డాకర్ ps అనే కమాండ్తో కూడా మనం ఈ కంటైనర్ పోర్ట్ని చూడొచ్చు. nginx ఇమేజ్ ఇక్కడ పోర్ట్స్ ఏం అసైన్ చేస్తున్నాయంటే 8080 పబ్లిష్డ్ పోర్ట్, 80 ఇంటర్నల్ పోర్ట్ కంటైనర్కు. ఇలా మనం కంటైనర్ పోర్టుని మనం పబ్లిష్ చేయడానికి ఈ కమాండ్స్ యూజ్ చేస్తాము. డాకర్ నోడ్ ls ఇచ్చినట్లయితే మనకు నోడ్ లిస్ట్ చూపిస్తుంది. నేను ఇప్పుడు స్వామ్లో ఉన్నాను. ఇక్కడ లీడర్ మీరు చూడొచ్చు. ఇది నా మేనేజర్, స్వామ్ మేనేజర్. అలాగే వన్ వర్కర్ నోడ్ని మెయింటైన్ చేస్తున్నాను. ఇక్కడ డాకర్ స్వామ్లో యాక్చువల్గా పోర్ట్స్ని పబ్లిష్ చేయడం కోసం అలాగే సర్వీస్ కోసం 2 మోడ్స్ని సపోర్ట్ చేస్తుంది స్వామ్. ఆ 2 మోడ్స్ ఏంటంటే ఇన్గ్రెస్ ఒకటి, హోస్ట్ అనేది రెండవది. ఇన్గ్రెస్ అనేది ఏం చేస్తుందో చూద్దాము. ఇన్గ్రెస్ అనేది ఇది డిఫాల్ట్ మనకు నెట్వర్కింగ్. ఇన్గ్రెస్ అనేది స్వామ్లో. అలాగే ఓవర్లే డ్రైవర్కు ఇన్గ్రెస్ అనేది నెట్వర్క్ నేమ్. ఇన్గ్రెస్ ఎలా బిల్డ్ అవుతుందంటే ఇన్గ్రెస్ అనేది రౌటింగ్ మెష్ని బిల్డ్ చేస్తుంది. అంటే క్లస్టర్లో ప్రతి నోడు పబ్లిష్ పోర్టును లిజన్ చేస్తూ ఉంటుంది. ఇన్కమ్ ట్రాఫిక్ను ఏ టాస్క్కైనా ట్రాన్స్పరెంట్గా డైరెక్ట్ చేస్తుంటుంది. దీనిని ఇన్గ్రెస్ అంటాము. ఇప్పుడు ఒక సర్వీస్ని క్రియేట్ చేసి మన ఇన్గ్రెస్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. దానికోసం డాకర్ సర్వీస్ క్రియేట్ అవ్వాలని సర్వీస్ -p పబ్లిష్డ్ పోర్ట్ 8081 పబ్లిష్డ్ పోర్ట్, అలాగే ఇంటర్నల్ పోర్ట్ 80, _name nginx ingress pub అనే సర్వీస్కి ఇచ్చేటటువంటి నేమ్, ఇమేజ్ నేమ్ nginx. ఇది రన్ చేయడం వల్ల మనకి ఇక్కడ సర్వీస్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ రిప్లికాస్ ఏమి మనం ఇవ్వలేదు కాబట్టి 1 రిప్లికానే క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇది టెస్ట్ చేయడానికి లోకల్ హోస్ట్ 8081 ఇచ్చినట్లయితే మనకు ఫైల్ చూపిస్తుంది. కనెక్షన్ లేదని పోర్టు నేను యాడ్ చేయాలి AWSలో. మనకి ఇది AWS అకౌంట్. నేను యూజ్ చేస్తున్నది లాంచ్ విజార్డ్ 2 ఉంది.
సెక్యూరిటీ. ఇక్కడ ఇన్బౌండ్లోకి వెళ్ళి మనం చూసినట్లయితే 808080 పబ్లిష్డ్ పోర్ట్ 8081 కస్టమ్ పోర్ట్ ఉంది. నేను ఆల్రెడీ 8081 పోర్ట్ని అసైన్ చేస్తున్నాను. ఇప్పుడు డాకర్ నోడ్ని లాగిన్ అవుతాను. ఇక్కడ నా నోడ్కి లాగిన్ అవుతున్నాను. ఇక్కడ మనం కోల్ కమాండ్ ఇచ్చినట్లయితే మన నోడ్లో వర్క్ అవుతుంది. లోకల్ హోస్ట్ కోలన్ 8081. మనకి వెల్కమ్ పేజ్ ఓపెన్ అయింది. NGINX వెల్కమ్ పేజ్. అంటే మనకు ఇక్కడ ఏం జరిగిందంటే, నేను డాకర్ సర్వీస్ క్రియేట్ అనే కమాండ్లో ఇక్కడ నేను ఇంగ్రెస్ అని పర్టికులర్గా నేనేమి మెన్షన్ చేయలేదు నెట్వర్క్ నేమ్. దానివల్ల ఏమైందంటే ఈ ఇంగ్రెస్ అనేది రౌటింగ్ మెస్ని యూజ్ చేసుకొని క్లస్టర్లో ఉండే ప్రతి నోడు పబ్లిష్డ్ పోర్ట్ను లిజన్ చేస్తూ, అంటే ఇప్పుడు నా టాస్క్ వచ్చి నోడ్లో జరుగుతుంది, అందుకని ఈ ఇంగ్రెస్ నోడ్ని లిజన్ చేసింది. నోడ్లో ఉండే పబ్లిష్డ్ పోర్ట్ని లిజన్ చేసింది. అందువల్ల అక్కడ ట్రాన్స్పరెంట్గా ట్రాఫిక్ని అక్కడికి డైవర్ట్ చేసేసింది. నేను ఇప్పుడు ఇది నా మేనేజర్ నోడ్. ఈ మేనేజర్ నోడ్లో కాల్ కమాండ్ ఇచ్చినందువల్ల నా టాస్క్ ఇక్కడ జరగట్లేదు కాబట్టి అది ఫెయిల్ అయింది. అలాగే నా నోడ్లో టాస్క్ జరుగుతున్నందువల్ల నేను కాల్ కమాండ్ నోడ్లో ఇవ్వడం వలన అది మనం వెల్కమ్ పేజీని చూడగలిగాము. ఇంకొక కమాండ్ ఇచ్చి చూద్దాము. క్లియర్ స్క్రీన్. డాకర్ సర్వీస్ PS NGINX ఇంగ్రెస్ పబ్ అనేటటువంటి సర్వీస్ నేమ్ని PS కమాండ్ తోటి యూజ్ చేసి మనం ఇక్కడ చూసినట్లయితే రన్నింగ్లో ఉంది. మీరు ఇక్కడ మామూలుగా హోస్ట్ నేమ్ ఉన్నట్లయితే ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. నాకు ఇక్కడ హోస్ట్ నేమ్ను అప్లై చేయలేదు. నేను ఇక్కడ ఓన్లీ మీరు చేంజెస్ ఎలా చూడాలంటే ఇక్కడ నోడ్ యొక్క IP అడ్రస్ని అలాగే నా మేనేజర్ నోడ్ యొక్క IP అడ్రస్ని కంపేర్ చేసుకొని నా టాస్క్ ఎక్కడ జరిగిందనేది, ఈ సర్వీస్ ఎక్కడ జరుగుతున్నదనేది, ఈ సర్వీస్ రెప్లికా ఎక్కడ ఉందనేది మనం ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. నా మేనేజర్ నోడ్ 172.31.81.2 అలాగే నోడ్ IP అడ్రస్ 172.32.95.74. ఇలా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇంగ్రెస్ని యూజ్ చేసినప్పుడు ఈ PS కమాండ్ తోటి మన సర్వీస్ నేమ్ని ప్రొవైడ్ చేసినట్లయితే అక్కడ మన సర్వీస్ ఎక్కడ రన్ అయ్యేది మనకు ఈ కమాండ్లో డిస్ప్లే అవుతుంది. ఇది ఇంగ్రెస్ నెట్వర్క్ గురించి మనం డీప్గా తెలుసుకున్నాము. ఇప్పుడు సెకండ్ మోడ్ హోస్ట్ మోడ్. డాకర్ స్వామ్లో ఈ హోస్ట్ మోడ్ ఏం చేస్తుందంటే పోర్ట్ని డైరెక్ట్గా హోస్ట్ మీద పబ్లిష్ చేస్తుంది. అంటే డాకర్ హోస్ట్ మీద పబ్లిష్ చేస్తుంది. అది కూడా ఎక్కడైతే టాస్క్ రన్ అవుతుందో అక్కడ ఈ పోర్ట్ని డైరెక్ట్ చేస్తుంటుంది. అలాగే మనం ఏదైనా స్టాటిక్ పోర్ట్ని యూజ్ చేసినట్లయితే ఒకే నోడ్ మీద మల్టిపుల్ రిప్లికాస్ ఉండవు. ఎప్పుడైనా మన స్టాటిక్ పోర్ట్ని యూజ్ చేస్తే ఒక నోడ్ మీద మల్టిపుల్ రిప్లికాస్ని రన్ చేయడానికి అవైలబిలిటీ ఉండదు. ఇక్కడ స్పెసిఫిక్ నోడ్ మీద టాస్క్ రన్ అవుతున్నప్పుడు మాత్రమే ట్రాఫిక్ పబ్లిష్డ్ పోర్ట్ ద్వారా ఆ నోడ్కి డైరెక్ట్గా వెళ్తుంది. ఇక్కడ హోస్ట్ని యూజ్ చేసి ఎలా ఇస్తామో కమాండ్ చూద్దాము.
ఈ కమాండ్ హోస్ట్ మోడ్ని యూజ్ చేసుకొని సర్వీస్ క్రియేట్ చేసి రన్ చేయడానికి డాకర్ సర్వీస్ క్రియేట్ -p పబ్లిష్డ్ మోడ్. ఏ మోడ్ అంటే అక్కడ డిఫాల్ట్గా మనకు స్వామ్లో డిఫాల్ట్ ఇంగ్రెస్ కాబట్టి ఆ కమాండ్ ఇచ్చినప్పుడు ప్రీవియస్ కమాండ్స్లో ఇంగ్రెస్ అని మెన్షన్ చేయలేదు. మనం పర్టికులర్గా హోస్ట్ మోడ్తో వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ మోడ్ ఈక్వల్ టు హోస్ట్ అని మనం కీ వాల్యూస్ని ఇచ్చి, అలాగే పబ్లిష్డ్ అనే ఆప్షన్తో పబ్లిష్డ్ పోర్టు టార్గెట్ ఎక్కడుందో ఆ టార్గెట్ పోర్టు మనం ఇలా వర్డ్స్లో ఇస్తాము. ఈ హోస్ట్ మోడ్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ నేమ్ NGINX హోస్ట్ పబ్ అనేటటువంటి సర్వీస్ నేమ్, ఇమేజ్ నేమ్ NGINX ఇమేజ్. ఈ NGINX ఇమేజ్ని ఈ సర్వీస్తో క్రియేట్ చేద్దాము. ఇక్కడ సింగిల్ రెప్లికాతో క్రియేట్ అవుతుంది. ఏ నోడ్లో సర్వీస్ రన్ అవుతుందో చూడడానికి డాకర్ సర్వీస్ PS సర్వీస్ నేమ్. మనకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హోస్ట్ నేమ్ అయితే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. రియల్ టైంలో హోస్ట్ నేమ్స్ ఉంటాయి ఈ ప్లేస్లో. ఇది నా మేనేజర్ నోడ్ IP అడ్రస్. ఇది మన టాస్క్ రన్ అయ్యేటటువంటి నోడ్. సర్వీస్ నోడ్లో రన్ అవుతుంది కాబట్టి నోడ్లో కమాండ్ ఇస్తాను. curl localhost 8082 పబ్లిష్డ్ పోర్ట్ని ఇచ్చినట్లయితే నోడ్లో మనకు సర్వీస్ రన్ అవుతుంది. అలాగే మన మేనేజర్ నోడ్లో సేమ్ కమాండ్ యూజ్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఫెయిల్ అని ఎర్రర్ చూపిస్తుంది. ఇలా పర్టిక్యులర్ నోడ్ మీద టాస్క్ జరిగేటప్పుడు హోస్ట్ మోడ్లో ఈ నెట్వర్క్ ట్రాఫిక్ డైరెక్ట్ అవుతూ ఉంటుంది. ఇది మనకు ఇంగ్రెస్లోను అలాగే హోస్ట్ మోడ్లోనూ ఉండే 2 డిఫరెన్సెస్. ఎక్కడంటే డాకర్ స్వామ్లో, క్లస్టర్లో. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ నోడ్స్ వర్క్ అవుతుంటాయి కాబట్టి, మల్టిపుల్ నోడ్స్ మీద కంటైనర్స్ రన్ అవుతుంటాయి కాబట్టి మనం ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఈ కమాండ్ యూజ్ చేసుకొని PS కమాండ్, డాకర్ సర్వీస్ లేకపోతే డాకర్ కంటైనర్ కమాండ్ కానీ మనకు ఏది అవసరమో ఆ కమాండ్ని యూజ్ చేసుకొని మనం ఐడెంటిఫై చేసి మనం ఎప్పుడు నోడ్స్లో వర్క్ చేయము. ఎక్కువగా వర్క్ చేసేది మేనేజర్ నోడ్లోనే అన్ని కమాండ్స్ను ఇస్తుంటాము. ఇప్పుడు ఈ సర్వీస్ ఎక్కడ జరిగింది అని తెలుసుకోవడం కోసం ఈ కమాండ్ని యూజ్ చేసి ఈ నోడ్ మీద మనకు సర్వీస్ రన్ అవుతుందని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. అలాగే మనకు హోస్ట్ మోడ్లో వచ్చేసి ఆ రన్ అయ్యేటటువంటి టాస్క్ ఏ నోడ్లో అయితే జరుగుతుందో ఆ నోడ్లో మనకు కాల్ కమాండ్ యూజ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా డిస్ప్లే అయింది. అదే కమాండ్ మనం రన్ అవ్వని నోడ్లో ఇచ్చినప్పుడు ఆ కాల్ కమాండ్ ఫెయిల్ అయింది. ఇది ఫ్రెండ్స్ డాకర్ స్వామ్లో మన నెట్వర్క్ ఎలా వర్క్ అవుతుందో ఈ వీడియోలో చెప్పినాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ కంటిన్యూగా వస్తుంటాయి. అలాగే వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మీకు ఏదైనా క్వరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే ఇక్కడ మనకు క్లస్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్లస్టర్ అనేది మీకు కానీ తెలుసున్నట్లయితే మీకు జాబ్స్ అనేవి సెర్చ్ చేసే వాళ్ళకి చాలా ఈజీగా వస్తాయి. నేను ఇప్పుడు డాకర్ స్వామ్ గురించి ఒక స్టోరేజ్లో మాత్రమే స్వామ్ చూపించలేదు. ఈ నెక్స్ట్ వీడియోలో స్టోరేజ్లో కూడా స్వామ్ ఎలా యూజ్ అవుతుందో చూపిస్తాను. ఇంకా ఇక్కడ డాకర్లో మనకు సర్వీసెస్ గురించి సెక్యూరిటీ గురించి మనం తెలుసుకోవాల్సింది ఉంది. అది అయిన తర్వాత క్యూబర్నెటీస్ వీడియోస్ వస్తాయి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటిన్యూస్గా మీరు డాకర్ నేర్చుకున్నట్లయితేనే క్యూబర్నెటీస్ మీకు అర్థమవుతుంది. ఆ క్యూబర్నెటీస్ అర్థం చేసుకోవడానికి డాకర్ కంపల్సరీగా నేను తీసినటువంటి వీడియోస్ అన్నీ మీరు కంటిన్యూస్గా ఫాలో అవ్వడం వల్ల మీరు పర్ఫెక్ట్గా
డాకర్లో ఫెమిలియర్ అవుతారు. అలాగే మీరు నేను చేసినటువంటి ఒక్కొక్క వీడియోని 20 to 25 టైమ్స్ మీరు అలాగే AWS అకౌంట్ క్రియేట్ చేసుకొని ఈ 25 టైమ్స్ ఒక్కొక్క వీడియోలో చేసినటువంటి కమాండ్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు కొన్ని డౌట్లు అనేవి వస్తాయి. మీకు ఏదైనా ఎర్రర్ వచ్చినా కూడా మీరు నోట్ చేసుకోండి. ఆ ఎర్రర్ని ఎలా రెక్టిఫై చేసినాం అనేది మీరు తెలుస్తుంది. అలాగే మీరు ఏమేమి చేస్తున్నారనేది ఈ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఈజీగా మీరు తరువు అయిపోతూ ఉంటారు. ఈ కమాండ్స్ కూడా మీకు ఈజీగా వస్తాయి. అలాగే మీరు సబ్జెక్ట్ని తరువు అయిపోతూ ఉంటారు. ఇది ఒక వే. మీకు కంపల్సరీగా డాకర్ వస్తేనే కుబర్నెటిస్ వస్తుంది. డాకర్లో నేను మ్యాక్సిమం స్వామ్ ఇంక్లూడ్ చేసేసాను. ఈ స్వామ్ కానీ కుబర్నెటిస్ కానీ ఉంటే ఎక్కడైనా ఏ లైనక్స్లో కానీ ఎక్స్లో కానీ డాకర్లో కానీ డాకర్ స్వామ్లో కానీ కుబర్నెటిస్లో కానీ ఎక్కడైనా కూడా క్లస్టర్ అనేది ఉంటే మీకు కాల్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి. క్లస్టర్ పెట్టకుండా డాకర్ మాత్రమే పెట్టడానికి మీకు వీలవదు. వాళ్ళు ఏదైనా ఇంటర్వ్యూ చేసే వాళ్ళు స్వామ్ తెలుసా లేకపోతే కుబర్నెటిస్ తెలుసా అని అడుగుతుంటారు. దానికోసం మీరు ఎవరైతే డాకర్ని ఫ్రెష్గా నేర్చుకోవాలనుకుంటున్నారో ఈ స్టార్టింగ్ నుంచి మీరు ఎండింగ్ వరకు నా వీడియోస్ అన్నీ కంటిన్యూస్గా 1 to ఈ ఆర్డర్లో నేను వీడియోస్ ఇచ్చున్నాను. అలాగే మీరు ప్రాక్టీస్ చేసినందువల్ల మీకు డాకర్ బాగా వస్తుంది. ఇదే వీడియోస్ని మీరు అవుట్ సైడ్లో ఎక్కడైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోవాలనుకున్నప్పుడు మీకు 18,000 to 20,000 వరకు వాళ్ళు ఫీజు తీసుకుంటారు. మీరు ఇక్కడ నేర్చుకోవడం వల్ల ఫ్రీగా నేర్చుకుంటారు యూట్యూబ్లో. అలాగే మీకు ఈజీగా వస్తుంది. నాకు ఏదైనా కామెంట్స్ పెట్టినా కూడా మీకు ఎక్కడైనా డౌట్ వచ్చి నేను రిప్లై ఇస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.